శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 4వ అధ్యాయం జ్ఞానయోగం 38వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నకి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిక విద్యతే తస్త్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. భగవానుడు భగవద్గీతలో తెలియచేస్తున్నటువంటి సత్యవాక్కులను సత్యశీలులై పరిశీలన చేద్దాం శ్రద్ధాభక్తులతో. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును కర్మ యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈ ప్రపంచమున పవిత్రమైన వస్తువులెన్నియో కలవు, కానీ వాని ఎన్నింటికంటేనూ పరమ పవిత్రమైనది జ్ఞానమే అని ఇట వచింపబడినది. మనుజుని పునీత మనచ్చుటలో జ్ఞానమునకు మించినది మరి ఒకటి లేదు. అయ్యేది జీవుని అజ్ఞాన రూప మాలిన్యమును పోగొట్టి ఆత్మానుభూతిని కలుగజేయును. జీవుని స్థూల దేహమునకు సంబంధించిన కల్మషమును పోగొట్టుటకు సబ్బు, సీకాయి ఇంకా ఎన్నెన్నో కూడా ఈ చర్మం పైన ఉన్నటువంటి మురికిని పోగొట్టడానికి మనం వినియోగిస్తున్నాం. కానీ అట్లే సూక్ష్మదేహముగు చిత్తమునకు పట్టిన మాలిన్యమును నిర్మూలించుటకు కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మున్నగు సాధనములు అనేకములు కలవు. వాని అన్నిటిలోనూ జ్ఞానమే సర్వశ్రేష్టమని భగవానుడు వచించుచున్నారు స్వయం. అయితే ఆ జ్ఞానం ఎట్లు లభించును? స్వకీయ ప్రయత్నము చేతనే తన్ను తానే ఉద్ధరించుకొనవలెను. తన ఆకలిని తానే తీర్చుకొనవలెను. కానీ ఏరే వాళ్ళు తింటే ఆకలి తీరుతుందా? అదే విధముగా గురువులు, దైవము, పెద్దలు సహాయము మాత్రము చేయుదురు. నడువవలసినది తానే, అనుభవించవలసినది తానే. స్వప్రయత్నము చేతనే జ్ఞానమును సముపార్జించవలెను. కానీ ఏరే విధముగా ఎవరి ద్వారానో వచ్చేటువంటిది కాదు. కనుకనే స్వయం అను పదము ప్రయోగింపబడినది ఈ శ్లోకమునందు. యోగ సంసిద్ధ, జ్ఞానమును పొందుటకు ముందుగా యోగ సంసిద్ధుడు కావలెను. అనగా కర్మయోగమందు ఆరి తేరవలెను. నిష్కామ కర్మమును బాగుగా అనుష్ఠించుచూ వచ్చి చిత్తశుద్ధిని బడయవలెను. వస్త్రమునకు మురికిపోయిననే రంగు అంటున్నట్లు నిష్కామ కర్మ సాధన చతుష్టయ సంపత్తి మున్నగు చిత్తశుద్ధి యత్నములచే హృదయము నిర్మలమైనప్పుడే జ్ఞానముదయించును. ఆత్మని అయితే ఆ జ్ఞానం మెచ్చట ఉదయించును. తన యందే, తన హృదయమందే జ్ఞానము వ్యక్తమగును గాని అన్యత్ర కాదు. అది ఇంకొకడు అనుభవించు వస్తువు కాదు, తనకు తానే అనుభవించును. కనుకనే ఆత్మని అని ప్రయోగింపబడినది. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగును అనగా కాలేన, కాలక్రమమున కర్మయోగమందు సిద్ధిని బడిసిన ఎనుక జీవుని అందది ఉదయించును. మోక్షం ఎప్పుడు సిద్ధించును అనే ప్రశ్న వచ్చినప్పుడు, జ్ఞానం ఎప్పుడు కలుగును అనే ప్రశ్న వచ్చినప్పుడు భగవానుడి చెట్ట చక్కని సమాధానము సంగరి. మోక్షమునకు కాల నియమము లేదు. చిత్తం ఎప్పుడు పరిపక్వమగునో అప్పుడే అది లభించును. వారి వారి సాధనల యొక్క తీవ్రతను బట్టి కొందరికి శీఘ్రముగాను,
మరికొందరికి చిరకాలమునకును అది చేకూరును. కావున మోక్ష విషయమై జ్ఞాన విషయమై ఎవరును నిరుత్సాహపడవలసిన పని లేదు. వారి వారి ప్రయత్నాతిశయమును బట్టి కాలక్రమమున సర్వలకును అది లభించగలదు. అయితే ప్రయత్నమును మాత్రము విడనాడరాదు. పచ్చి కాయ పండవవలెను అన్న కొంతకాలము పట్టును కదా. క్రమ పరిణామమునుంది అది పక్వము కావలెను. ఈ లోపల చెట్టు మొదలకు నీరు మాత్రము తప్పక పోయిచుండవలెను కదా. అట్లే శిశువు జన్మించవలయునని నా తల్లి 9 నెలలు ఓపిక పట్టవలెను కదా. కాబట్టి సహనము కలిగి నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మ యోగాది సాధనలను అవలంబించి హృదయ నైర్మల్యమును సంపాదించినచో జ్ఞానము దానంతటన అదియే భగవదనుగ్రహముచే జీవుని యందు వ్యక్తమగును. కాలేన అను పదము యొక్క వివరణమిదియేనని మనం తెలుసుకోవాలి. ఈ ప్రకారముగా జ్ఞానము యొక్క సర్వశ్రేష్టత్వమును అది ఎప్పుడు ఏ ప్రకారముగా చోట సంభవించునను విషయమును సంక్షేమముగా ఈ శ్లోకమునందు తెలుపబడినది. కావున ముముక్షువులి దానిని బాగుగా జ్ఞాపకమునందుంచుకొని తదను అనుసరించి ఆచరించి జ్ఞానవంతులై ధరించవలయునని మనకు ఈ శ్లోకం సత్యాన్ని తెలియపరిచినది. ప్రపంచంలో అన్నిటికంటేను మిగుల పవిత్రమైన వస్తువేది అనగా ఆత్మజ్ఞానము ఒక్కటే. అది ఎట్లు ఎచట ఎప్పుడు జీవునకు లభించును అనగా కర్మయోగ సిద్ధిచే తన ఎందే కాలక్రమమున లభించును. అట్టి జ్ఞానమును ఎవరు పొందగలరో, పొందిన పిదప కలుగు ఫలితమేమియో భగవానుడు 39వ శ్లోకాన్న మనకు తెలియచేస్తారు. ఈ శ్లోకాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.